అమ్మయ్య, మొత్తానికి ఈమె అడ్రస్ దొరికింది, ఎఫ్ఐఆర్ నమోదైంది. విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారి మీద ఆ కాక్రోచ్ల ప్రొటెస్టులో చాలా అసహ్యకరంగా మాట్లాడిన వాళ్ళల్లో అత్యంత జుగుప్సాకరంగా, అశ్లీలంగా, ఘోరాతి ఘోరంగా మాట్లాడిన ఒక అమ్మాయి ఉంది. అసలు ఆ అమ్మాయి వీడియో చూస్తేనే సంస్కారం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అండి బాధ కలుగుతుంది. శాంతియుతంగా ధర్నా చేసుకునే హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో ఒక విషయాన్ని ఒప్పుకునే హక్కు, ఖండించే హక్కు ఉంది, అందరికీ ఉంది. కానీ మోదీ గారిని, మోదీ గారి తల్లిని అత్యంత దారుణంగా దూషించే హక్కు ఎవరిచ్చారండి? ఎవరు ఇవ్వాల? ఈమె ఫస్ట్ వీడియో వేస్తాను చూడండి. మోదీ దల్లే భోసడి नाली के तू साले नाड़ी तू नाली में उगाए तू बोझ नाली के कीड़े नादी के पौधे तू कमल उगा हुआ है नाली के अंदर बोझ के बच्चे जा दिखेगा ना तेरे मुंह पे नाली से कीड़े उठा उठा के फेंकूंगी तेरे मुंह के अंदर गुस्सा आऊंगी तेरे मुंह के अंदर कुत्ते की हड्डी डालूंगी मैं। धर्मेंद्र प्रधान की तो माँ की बोझ मोटा साला गैंडा साल का बच्चा। हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस लौड़े के नीचे से निकल जाओ भोसड़ी के, और जो घुसा हुआ है मेलोडी की चूत के अंदर निकल जाओ उसके बाहर से बहन के लौड़े। చూశారు కదా, అక్కడికి నేను కొన్ని బీప్స్ వేసాము, కొన్ని కట్ చేసాము, ఇవన్నీ చాలా కేర్ తీసుకొని వేసే ప్రయత్నం చేసాం. అసలు ఆ తెలుగులో కూడా మనం అనువదించలేము. తెలుగులో కొంచెం చెప్పాలంటే, అంటే మీకు కొంచెం పై లెవెల్లో అర్థం చేయించే ప్రయత్నం చేస్తే, మెలోనీకి నరేంద్ర మోదీ గారికి లింక్ పెట్టి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతోందంటే, మెలోనీ యొక్క ఎలా చెప్పాలి, ప్రైవేట్ భాగం, సరే తెలుగులో మనకు పదం ఆల్రెడీ పెట్టారు కాబట్టి స్పష్టంగా యోని అందాం. అలాంటి పదం కూడా వాళ్ళ ఒక స్లాంగ్ పదం ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, అన్ని భాషల్లో ఉంటుంది. మెలోనీ యొక్క ఫలానా ఆ భాగం కింది నుంచి వీడు దూరతాడు. ఎవరట అర్థమైందా? మన భారత ప్రధానమంత్రి గారి గురించి. అక్కడ వెళ్ళి దూరు మోదీని అంటుంది, నీ యొక్క అంగాన్ని చెయ్యి అలా చెయ్యి, ఇట్లా అసహ్యకరంగా అండి, ఇక నేను వివరించలేను. అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఇంకా వేరే వీడియోస్లో కూడా, అంటే వరుసగా అక్కడికి వెళ్ళడము, ఇలాంటి మాటలు మాట్లాడడం ఈ అమ్మాయి అసలు ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది, ఎంత అసహ్యకరంగా ఉంటుందంటే, అంటే పోలీసులు ఎందుకు కొంతమంది మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఆ టైంలో అక్కడ కొంతమందిని లాఠీలతో కంట్రోల్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఇలాంటి మాటలు మాట్లాడితే కూడా పోలీసులు లాఠీలతో కొట్టలేదండి, చాలా పేషెన్స్తో ఉన్నారు ఢిల్లీలో పోలీసులు. ఎందుకంటే పోలీసులు లాఠీ తీశారంటే విపక్షాలు దాన్ని వాడుకుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది పార్లమెంట్లో. మీరు చూడొచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ విద్యార్థులు ఏమన్నా తీవ్రవాదులా, వాళ్ళు ఎందుకు కొట్టారు, వాళ్ళు ఎందుకు తిట్టారు, హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలి దేశానికి విద్యార్థులను కొట్టినందుకు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. సరే, ఇంతకు ఈమె పరిస్థితి ఏంటి మరి? ఈమె మన క్షమాపణలు చెప్పింది, అసలు క్షమాపణలు చెప్పేంత అర్హత కూడా ఈమెకు లేదండి. ఈమె మాట్లాడినటువంటి మాటలు పదే పదే ఏదో సారితో పోయే మాటలు కాదు. ఈమె మాట్లాడింది వెతికారండి. గత 3-4 రోజుల నుంచి ఈమె గాయబ్, అంటే మాయమైపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. అసలు ఎవరు ఈమె అని చెప్పి వెతికారండి. వెతికి 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 మొత్తానికి ఆమె పేరు, అడ్రస్, వివరాలు మొత్తం పట్టుకున్నారు. తీసుకెళ్లి కేసు పెట్టారు. ఇగో ఈ సోదరుడు మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి హిందీలో ఏం మాట్లాడాడో, నేను మీకు మళ్ళీ తెలుగులో చెప్తా. साथियों, गुड न्यूज है, एफआईआर दर्ज हो चुकी है फाइनली। इसका नाम रुचिका है, नोएडा की रहने वाली है और मेजर है, माइनर नहीं है। आप सबको बता दूं, बहुत ज्यादा डिटेल अभी भी नहीं दे सकता हूं, एफआईआर के स्क्रीनशॉट शेयर कर रहा हूं। ये आप लोगों की मेहनत का नतीजा है कि फाइनली हम इसे ढूंढ पाए, वहां तक पहुंच पाए और इसके खिलाफ एफआईआर दर्ज हो चुकी है। अब हमारा काम यह है कि इस वीडियो को इतना शेयर करना है, कमेंट बॉक्स में उत्तर प्रदेश पुलिस और नोएडा पुलिस को टैग करना है कि इसके ऊपर जल्द से जल्द कार्रवाई हो, पुलिस को ढूंढ के इसको गिरफ्तार करे। लोकतंत्र में सभी को अपनी बात कहने की आजादी है, लेकिन देश के सर्वोच्च पद प्रधानमंत्री जी को गालियां देना, आर्मी को गाली देना बिल्कुल भी बर्दाश्त नहीं होगा। इस एफआईआर के लिए शेखर चहल भाई को और रोहित शर्मा भाई को भी बहुत बहुत धन्यवाद, उनकी भी मेहनत है और आप सबको भी बधाई और धन्यवाद। अब इस वीडियो को इतना शेयर करो कि सब तक पहुंचे और कमेंट बॉक्स को भी भरते रहना। जय श्री राम, जय हिंद। విన్నారు కదా ఏం చెప్పాడు ఈ సోదరుడు అంటే, అయ్యా ఫ్రెండ్స్, మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఈమెను మనం వెతికి పట్టుకోగలిగాము. అంటే ఈమెను పట్టుకోలేదు, ఇంకా ఈమె యొక్క పేరు, అడ్రస్, వివరాలు పట్టుకోగలిగాము. ఈమె పేరు రుచిక, ఈమె మైనర్ కాదు, ఈమె మేజర్. ఇంకా చాలా డీటెయిల్స్ ఈమెకు సంబంధించి మా దగ్గర ఉన్నాయి, మేము ఇవ్వగలము. సరే, మీకు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ కాపీ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఈమె వీడియోలు అన్ని పెట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మీ అందరి యొక్క కృషి. షేర్ చేయండి ఈ విషయాన్ని, నోయిడా పోలీసులకు, యూపీ పోలీసులకు చేరే విధంగా షేర్ చేయండి. తొందరగా ఈమెను పట్టుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అందరికీ ప్రజాస్వామ్యంలో ఒక విషయాన్ని ఖండించడము అనే దాని పట్ల స్వేచ్ఛ ఉంది, ధర్నా చేసే హక్కు ఉంది, శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ నరేంద్ర మోదీ గారి తల్లిని, ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి బూతులు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మొత్తానికి మీ అందరి కృషి, ముఖ్యంగా శేఖర్ చహల్ భాయ్, అలాగే రోహిత్ శర్మ భాయ్,
మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అంటే ఆ శేఖర్ చెహల్ అలాగే రోహిత్ శర్మ అనే వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి డీటెయిల్స్ క్యాచ్ చేయడంలో, పట్టుకోవడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారనమాట. సో కామెంట్ బాక్స్ నింపండి. అందరికీ జై శ్రీరామ్. ఇలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసెస్ పెట్టాల్సిందే అని చెప్పి ఈ సోదరుడు మాట్లాడాడు. కరెక్ట్గా మాట్లాడాడండి. అయితే మీలో చాలామంది అనుకోవచ్చు, కేసులు ఏం లేవంటున్నారు కదా, ఢిల్లీలో వాళ్ళు కేసులు లేవంటున్నారు, బీహార్లో కేసులు లేవంటున్నారు, వెస్ట్ బెంగాల్లో కేసులు లేవంటున్నారు. అంత సీన్ లేదు నాన్న, అంత సీన్ లేదు. మీలో చాలామంది ఒక కన్ఫ్యూజన్కు లోనవుతూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మైనర్ల మీద కేసులు పెట్టకండి అని చెప్పింది. అలాగని చెప్పి పోలీసులు వదిలేట్లా. ఆ మైనర్ల తల్లిదండ్రులను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి, వార్నింగ్ ఇచ్చి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇంటికి పంపిస్తున్నారు. అంటే అదే ఒక పరువు తక్కువ అయిపోతుంది తల్లిదండ్రులకు, పక్కింటోళ్లకు, వాళ్ళకి, వీళ్ళకి అందరికి తెలిసిపోతుంది. ఫలానా పిల్లవాడు, లేకపోతే ఫలానా అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి, లేదా ఫలానా 9వ తరగతి చదివే పిల్లోడు మోదీ గారి గురించి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడాడంట. ఆ సీజేపీ దానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చోబెట్టారంట, కొన్ని గంటలు తిట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పంపించారంట. ఇది చాలండి. మైనర్ల విషయంలో వాళ్ళని కొట్టక్కర్లే, తిట్టక్కర్లా. ఆ చుట్టుపక్కల ఇళ్లలో, పక్కింటి వాళ్ళ దగ్గర, బంధువులు మొత్తం పరుగు పోతుంది. దట్స్ ఇనఫ్. నెక్స్ట్ మేజర్లు, వీళ్ళ పరిస్థితికి వస్తే ఆల్రెడీ కేసులు లేని వాళ్ళ మీద కేసులు పెట్టకండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. దాని అర్థం ఏంటి? శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు సంబంధించి నరేంద్ర మోదీ గారి మీద బూతులు, మోదీ గారి తల్లి మీద బూతులు, అశ్లీలమైన భాష, ఇండియన్ ఆర్మీ మీద అశ్లీలమైన భాష, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టొద్దన్నా ఖచ్చితంగా కేసు పెట్టి తీరతారు. ప్రైవేట్ వ్యక్తులు పెడతారు. డెఫినెట్గా కేసు అనేది అట్రాక్ట్ అవుతుంది. కేసులు పెట్టకపోతే ప్రభుత్వాలకు బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే వెస్ట్ బెంగాల్ మంత్రులు వాళ్ళు మాట్లాడారు, అవునండి కేసులు పెట్టట్లేదు, మేము చెప్పాం కదా కేసులు ఎవరి మీద పెట్టము, జస్ట్ మాకు ఆ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవి కూడా తీసేస్తాము, జస్ట్ మీరు నాకు ఏం చేయాలంటే ఆ కేసులు ఉన్న వాళ్ళు మేము నీట్ ఎగ్జామ్ రాసాము అని చెప్పి ఆ నీట్ కార్డు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి మాకు చూపించండి, చాలు వదిలేస్తాం అని వెస్ట్ బెంగాల్ మంత్రి మాట్లాడారు. అలాగే అమిత్ షా గారు ఇదే ప్లాన్ వేశారు. జేపీ నడ్డా గారు కూడా రీసెంట్గా ఆయన స్టేట్మెంట్, అమిత్ షా గారి స్టేట్మెంట్, వీళ్ళందరూ ఏంటంటే నీట్ పేపర్ రాశారా, ఆ కార్డు ఉంటే తీసుకొచ్చి చూపించండి, హాల్ టికెట్ ఉంటుంది కదా, మేము వాళ్ళని వదిలేస్తాం. వాళ్ళని ఏమనం, అయ్యో నీట్ పేపర్ లీక్ అయింది పాపం ధర్నా చేయడానికి వచ్చారని చెప్పి వదిలేస్తాం. నీ దగ్గర నీట్ అడ్మిట్ కార్డు లేదనుకో, నువ్వు స్టూడెంట్ కాదనుకో, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్టూడెంట్ల మీద కేసులు పెట్టము అని చెప్పాం, అంతే తప్ప ప్రతి ఒక్కడి మీద, అక్కడ సీజేపీ ప్రొటెస్ట్కి వచ్చిన ప్రతి ఒక్క ఎవరి మీద కేసులు పెట్టమని మేము చెప్పాలా. ఇది ప్రభుత్వం మాట్లాడుతోంది. సో అండర్ ఎస్టిమేట్ వేయకండి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా, జాతీయవాద జర్నలిస్టులు కూడా గత 2-3 రోజుల నుంచి సుందరానికి తొందర ఎక్కువ టైపులో కాళ్ళు చేతులు ఆవేశంగా ఆడిస్తున్నారు. మోదీ గారిని తిడుతున్నారు, కేసులు పెట్టరా, అట్టెట్లా కేసులు లేకుండా చేస్తారు అని. అంత సీన్ లేదు. ఆగండి ఆవేశం ఎందుకు? వేళ్ళునుకొని పాతుకుపోయిన నక్సలిజాన్నే కూకటి వేళ్లతో పెకిలించి అవతల బారేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళని వదిలిపెడుతుందని మీరు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు అక్కడ. వెయిట్. సో ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయిందండి. వెతుకుతారు ఈ అమ్మాయిని. నిజానికి పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని పట్టుకోవడమే మంచిది. నేను అదే కోరుకుంటున్నా. జనాల చేతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమ్మాయి దొరకొద్దండి. నాకు తెలిసి ఈ అమ్మాయి కూడా నేను లొంగిపోతాను అని చెప్పి పోలీస్ స్టేషన్ రావడం ఏదో చేస్తుంది. అస్సలు జనాలకు దొరికిందంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఈ అమ్మాయి పరిస్థితి. కొట్టినా కొడతారు, అంత అసహ్యకరమైన భాష. సో పోలీసులే ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి అని మనం కోరుకుందాం. జైల్లో కూర్చొని చిప్పకూడు తింటే చాలు. వీళ్ళు కెరియర్ ఖతం అయిపోయింది. ఇంకా గిరియర్లు, అమెరికా వెళ్ళాలనే కళలు, డాలర్ డ్రీమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా, లేదు ఎవరు అమెరికా పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోతాను, అవన్నీ కుదరవిగా. అయిపోయింది. ఒకసారి కేసు బుక్ అయ్యింది, కేసు పడింది అంటే పాస్పోర్ట్ రాదు. ఆల్రెడీ పాస్పోర్ట్ ఉన్నా సరే వీసా టైంలో నేను అడుగుతారు, నీ మీద కేసులు ఉన్నాయా, ఏంది కథ అని చెప్పి. అక్కడ చర్చ వస్తుంది. జైలుకి వెళ్ళొచ్చాను, ఇంకా కేసు నడుస్తోంది అన్నావనుకో, అక్కడ అదొక సమస్య. ఒకవేళ నువ్వు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసినా, వీసా ఫామ్ తప్పు నింపినా ఎవరో ఒకరు చెప్తారు, పలానా అమ్మాయి మీద కేసు బుక్ అయిందండి, అట్లా ఈ దేశం వదిలి వెళ్తుంది అని చెప్పి. కేల్కతం. నేను మీకు అలాంటి ఒక వ్యక్తి వీడియో కూడా తర్వాత వేసి చూపిస్తా. అంటే యంగ్లో 20s ఆవేశంగా ధర్నాలు చేసి, కేకలు పెట్టి, బూతులు తిట్టి, అండర్లైన్ వర్డ్, బూతులు తిట్టి రెచ్చిపోయినటువంటి ఒక అమ్మాయి లేటెస్ట్గా 30s ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞానోదయం అయిన తర్వాత ఎట్లా మాట్లాడుతుంది, ఎలాంటి భాష మాట్లాడుతుంది, అది కూడా నేను మీకు తర్వాత ఒక వీడియోలో వేసి చూపిస్తా. మీలో ఎవరైనా సరే జెన్జీగాళ్ళు ఎవరన్నా తప్పుదో తొక్కాలి అనుకునే వాళ్ళు ఉన్నా, లేదు మీకు ఎవరైనా సరే జెన్జీ అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా, లేదు అప్కమింగ్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి ఏం జరుగుతుంది. గిజ్జమాలు అనవసరమైన దానికి వెళ్ళి అసలు ఆ ఉద్యమం ఎవరు నడిపిస్తున్నారు, ఏంది అది చూసుకోవాలి కదా. దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏంటి, మెల్లగా బయటకు వస్తాయి. ఆగండి, తవ్వుతారన్నీ. మన తెలుగు దినపత్రికలు పెట్టే హెడ్డింగులు, తెలుగు న్యూస్ ఛానల్స్ పెట్టే హెడ్డింగులు, అవి చూసి
మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మీడియాలో దురదృష్టవశాత్తు అత్యధిక శాతము అర్బన్ నక్సల్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఇంకా రెచ్చగొట్టడానికి, యూత్ని ఇంకా రెచ్చగొట్టడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల హెడ్డింగులు పెడుతుంటారు. ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అదే విషయం. ధన్యవాదాలు.